నమస్కారం ఫ్రెండ్స్, ఇది మీ సిఎస్కే ఫిల్మోగ్రఫీ రివ్యూ. ఒక దయ్యం మనల్ని వేటాడితే అది హారర్. అదే దయ్యాన్ని మనం వేటాడితే అది టీ-యాడ్ 2. 2023లో ఒక సాధారణ బడ్జెట్తో వచ్చి థాయిలాండ్ సినిమా చరిత్రనే తిరగరాసి ఇప్పుడు 2024లో 1 బిలియన్ బాట్ అంటే సుమారు 250 కోట్ల రూపాయలు వసూళ్లను దాటి ఈ సినిమా ఒక భారీ రికార్డుని సృష్టించింది. మొదటి పార్ట్లో భయాన్ని మాత్రమే చూపించిన డైరెక్టర్ థవివట్ వంథా ఈసారి భయంతో పాటు వెర్రితనం అంటే ఏంటో చూపించారు. రండి ఈ సినిమాని అణువణువునా విశ్లేషిద్దాం. కథలోకి వెళ్లే ముందు దీని ఎమోషనల్ వెయిట్ని అర్థం చేసుకోవాలి. మొదటి పార్ట్లో ఆ దయ్యం మన హీరో యాక్ కళ్ల ముందే తన చెల్లి యామ్ని చంపేస్తుంది. ఒక అన్నయ్యగా నా చెల్లిని కాపాడుకోలేకపోయానే అనే ఆ అపరాధ భావం, గిల్ట్ 3 సంవత్సరాలుగా అతన్ని ఒక మృగంలా మార్చేసింది. అతనిప్పుడు నిద్రపోడు, సరిగ్గా తినడు. అతని ఏకైక లక్ష్యం ఆ దయ్యాన్ని చంపి దాని రక్తాన్ని చూడటం. ఈ రివెంజ్ యాంగిల్ సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే మనల్ని సీటు చివరన కూర్చోబెడుతుంది. ఈ పార్ట్లో ఆ నల్ల చీర కట్టుకున్న దయ్యం ఎవరు అనే మిస్టరీ వీడుతుంది. ఆమె కేవలం ఒక ఆత్మ కాదు, ఆమె వెనక ఒక పెద్ద డార్క్ మ్యాజిక్ చరిత్ర ఉంది. ఆమె ఒక సాధారణ మనిషి నుండి ఒక క్రూరమైన ఆత్మగా ఎలా మారింది? ఆమె బలహీనత ఏంటి? ఆమె ఎందుకు ఒకే కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ గోస్ట్ ఫారెస్ట్ అంటే దోంగ్ ఖమోచ్లో దొరుకుతుంది. అక్కడ మనం చూసే ఆ ఆత్మల చెట్టు మరియు ఆ దయ్యం యొక్క పూర్వీకుల స్థలాలు చూడటానికే భయంకరంగా ఉంటాయి. సినిమా 2 ట్రాకుల్లో ట్రావెల్ చేస్తోంది. అడవిలో యాక్ తుపాకీ పట్టుకుని దయ్యాన్ని వెతుకుతున్న యాక్షన్ ట్రాక్. ఇంట్లో కుటుంబం, చెల్లి ఈకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. కానీ ఆ దయ్యం ఇప్పుడు ఈని టార్గెట్ చేస్తోంది. ఆ పెళ్లి ఇంట్లో అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ టీ-యాడ్ అనే శబ్దం మెల్లగా వినిపిస్తుంది చూడండి. అక్కడ మొదలవుతుంది వణుకు. ఒక పక్క సంతోషం, మరో పక్క మరణ భయం. ఈ రెండింటినీ డైరెక్టర్ ప్యారలల్గా హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. ఈ సినిమాలో వచ్చే మాంత్రికుడు అంటే షమాన్ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది. ఇది కేవలం తుపాకీల యుద్ధం మాత్రమే కాదు, ఇది మంత్రానికి శాపానికి మధ్య జరిగే యుద్ధం. ఉప్పు మరియు మంత్రపుస్తకాలతో గీతలు గీయటం, ఆత్మలను అడ్డుకునే ఆచారాలు, ఆ దయ్యం తనను తాను కాపాడుకోవటానికి వేసే మాయ వలలు, ఇవన్నీ థాయిలాండ్ సంస్కృతిని, వాళ్ల నమ్మకాలను మనకి క్లియర్గా చూపిస్తాయి. మన ఊరి బాబా వర్సెస్ దయ్యం కథల కంటే ఇందులో మేకింగ్ చాలా మోడర్న్గా ఉంది. ద ట్రైన్ సీక్వెన్స్, మొదట్లో వచ్చే ఆ ట్రైన్ సీన్ ఒక హారర్ సినిమాలో ఉండే యాక్షన్ సీన్ అని చెప్పలేం, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ద గోస్ట్ ఫారెస్ట్ డిస్కవరీ, ఆ గుహలోకి యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పాత అస్థిపంజరాలు మరియు ఆ దయ్యం యొక్క రహస్యాన్ని అతను కనుగొనే సీన్ ప్యూర్ గూస్ బంప్స్. ఫైనల్ షోడౌన్, క్లైమాక్స్లో యాక్కి మరియు ఆ దయ్యానికి మధ్య జరిగే ఆ యుద్ధం, అది కేవలం అయ్యో దయ్యం అని అరిచే సీన్ కాదు, అది ఒక వార్. ఒక మనిషి పట్టుదల, ఒక దయ్యం ఆక్రోశం ఢీకునే ఆ 20 నిమిషాలు థియేటరే దద్దరిల్లుతుంది. ఇతనే సినిమాకి మూల స్తంభం. ఆ కరుకైన గడ్డం, రక్తమంటుకున్న చొక్కా, ఆ షాట్ గన్ని అతను తిప్పే స్టైల్, థాయిలాండ్లో ఇప్పుడు అతను ఒక నేషనల్ ఐకాన్. టీ-యాడ్ అనే ఆ గుసగుస శబ్దం ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో ఇంకా లోతుగా, అంటే స్పేషియల్ ఆడియోలో మన చెవుల్లోకి దిగుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కోసమే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. విజువల్స్, ఆ దట్టమైన అడవి, అక్కడ ఉండే పొగమంచు, రక్తం చిందే దృశ్యాలు ఒక్కొక్కటి 4K క్వాలిటీలో చెక్కారు. నిజం చెప్పాలంటే మొదటి భాగం భయం, రెండో భాగం వెర్రి. మొదటి భాగంలో మనం ఆ దయ్యాన్ని చూసి భయపడ్డాం, కానీ రెండో భాగంలో ఆ దయ్యాన్ని మన హీరో ఏం చేస్తాడా అని ఆసక్తిగా చూస్తాం. ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ యాక్షన్ హారర్ సినిమా. ఫైనల్ వర్డ్, మీకు కంజూరింగ్ ఇష్టమైతే ఈ సినిమా నచ్చుతుంది. మీకు జాన్ విట్ ఇష్టమైతే ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. సినిమా ముగిశాక మీకు కూడా ఆ షాట్ గన్ తీసుకొని దయ్యాన్ని వేటాడాలనిపిస్తుంది. ఆ రేంజ్లో హీరోయిజం ఉంటుంది. క్లైమాక్స్ ముగిశాక వచ్చే ఆ ఎండ్ క్రెడిట్ సీన్ని మిస్ అవ్వకండి, అది పార్ట్ 3కి ఒక సాలిడ్ హింట్ ఇస్తుంది. సో ఈ వారం ఒక క్వాలిటీ యాక్షన్ హారర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే
డెత్ విస్పరర్ 2ని మిస్ అవ్వకుండా చూడండి. ఈ రివ్యూ మీకు నచ్చితే ఆ లైక్ బటన్ని కొట్టండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే దయ్యం సినిమా అంటే ఇష్టమో వాళ్ళకిది షేర్ చేయండి. మరో అదిరిపోయే మూవీ రివ్యూతో మిమ్మల్ని కలుస్తాను. ఇది మీ CSK ఫిల్మోగ్రఫీ. ధన్యవాదాలు.